అడ్డదారులు ఎతకడం అన్నటువంటిది మనోళ్ళకి చాలా ఇష్టం కదా! ఇప్పుడు అమెరికాకి అడ్డదారిలో వెళ్ళటమా, లేపోతే యూరప్ దేశాలకు అడ్డదారిలో వెళ్ళటమా, విద్యార్థుల పేరుతో ఎళ్లి ఉద్యోగాలు చేయటం, ఇట్లాంటి వాటిటి వల్ల ఆళ్ళందరి చేతన తిరస్కరణ, చేత్కారాలకు గురవుతున్నారు. మన దృష్టిలో అది ఎథికల్, వాళ్ళ దృష్టిలో అనెథికల్ చట్ట ప్రకారం. అది పక్కన పెడితే మరొక విచిత్రమైనది మన సంస్థే, అది అమెరికా వాడు చెప్పట్ల. ఎయిర్ ఇండియా సంస్థ చెప్తోంది. సాధారణంగా అమెరికా వెళ్ళేటటువంటి పాసెంజర్స్‌కి మామూలుగా అంటే హెల్త్ బాగున్నా ఒక్కోసారి అకస్మాత్తుగా కాళ్ళు నొప్పులు ఎక్కువైపోయినాయి, నడవలేకపోతున్నాం, లేకపోతే ఆయాసం ఎక్కువుంది, నడవలేకపోతున్నాం. ఇట్లా అంటే వాళ్ళకి వీల్ చైర్ ఏర్పాటు చేస్తారు. మామూలుగా మనం అక్కడ క్యూ లైన్‌లో నుంచోవాలా, ఇమ్మిగ్రేషన్ అయన్నీ చెకప్‌లు ఉండాలా, ఇక్కడ ప్లస్ అక్కడ కూడా ఉంటాయి. ఇవన్నీ చేయడం గంటల తరబడి సమయం పడుతుంది. కనీసం గంటన్నర, 2 గంటలు వాటిట్లో వాళ్ళు అణువణువు చెక్ చేస్తారు. ఒంటి మీద జేబులోనే మొత్తం దీపిస్తారు. ఓ రకంగా ఒక కడ్రాయర్ మీద నుంచోబెట్టి చూస్తారంటంలో అతిశయోక్తి ఏం లేదు. అలాంటియన్నీ చెక్ చేసుకొని, క్లియర్ చేసుకొని ఇక్కడి నుంచి పంపించడం గానీ, దాదాపుగా గంటల్లో టైం పడతది. ఆ చెక్ ఇన్‌కి ఇట్లాంటిది. దీన్ని తప్పించుకోవడానికి సాధారణంగా అనారోగ్యం లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఓపిక లేకపోతున్నది అన్నటువంటి వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ ఇస్తారు. వీల్ చైర్‌లో ఉన్నటువంటి వాళ్ళని ఈ క్యూ లైన్‌తో సంబంధం లేకుండా అలౌ చేస్తారు. 30% మందట పాసెంజర్లు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు వీల్ చైర్‌లు అడుగుతున్నారట. అంటే అంతమంది సిబ్బందిని పెట్టాలి. ఇప్పుడు ఎన్ని వీల్ చైర్‌లు అడిగితే అన్ని వీల్ చైర్‌కి ఒక్కొక్క మనిషిని పెట్టాలి. ఎయిర్ ఇండియాకి ఇది నిరంతరం సమస్య అవుతుందట. అయితే నిజంగా అట్లాంటి అనారోగ్యం ఉంటే తప్పేం లేదు, వాళ్ళు వీల్ చైర్ అడగరు. కానీ వీళ్ళందరూ నడవగలిగినటువంటి వాళ్ళే, తిరగగలిగినటువంటి వాళ్ళు, గట్టిగా మాట్లాడితే పరిగెత్తగలిగినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళు ప్రయారిటీ బోర్డింగ్ కోసం ఈ పని చేస్తున్నారు. అంటే మిగతా వాళ్ళతో క్యూ లైన్‌లో లేకుండా డైరెక్ట్‌గా బోర్డింగ్ ఉంటదనమాట. వాళ్ళకి చెక్ చేసేసి. దానికోసం ఈ పని చేస్తున్నారు. దీంతో నిజమైనటువంటి డిజేబుల్డ్ పాసెంజర్స్ ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటిది తాజాగా ఎయిర్ ఇండియా చెప్తోంది.